నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నమస్కారము మన సంస్కారం అయితే మన తెలివితేటలు మన సొంతం కాదండి. మనము మాట్లాడుతున్నాము అంటే మన ఆలోచనలు, మన మనస్తత్వము ఒక పరిమితిలో పెట్టుకొని మాట్లాడినప్పుడే మనము సక్సెస్ అవుతాము. దానికి నేను చెప్పే విధానము ఏమిటంటే, ఏ పని చేసినా ఏది చేపట్టినా అది మనకు అనుకూలంగా ఉంటేనే దాన్ని స్వీకరించాలి. మనకు తగదు అన్నప్పుడు దాన్ని వదిలించుకోవడమే బెటర్. మనం చేసే ప్రతి పనిలో ఒక ఆలోచన పెట్టుకొనే చేస్తాము. డైరెక్ట్గా పోయి మనం ఒక పనిని ఢీకొట్టం కదా. ఆ పనిలో ఎంత మనకు అవసరం ఉంది అనే దాన్ని బట్టి మనం ఆ పనిని ఎంచుకుంటాము. మన అవసరాల కోసం కూడా మన పనిని సమకూర్చుకోవాలి, మన పనిని సద్వినియోగం చేసుకోవాలి అనే దాన్ని బట్టి ఎన్నో రకరకాలుగా మనము ఆలోచన చేసి ఒక పనిని చేపడతాము. ఆ పని సక్సెస్ అవుతే అదృష్టం, సక్సెస్ కాకపోతే ఏమనుకుంటాం? మన దురదృష్టం అనుకుంటాం, అంతే కదా. అదే మన మాటలోనే ఉంటుంది అన్నీ, ప్రతి ఒక్కటి. మన వాక్కు, మన నాలుక ఎలా ఆడుతుందంటే మనం ఎలా ఆడిస్తే అలాగే ఆడుతుంది. ఆ మనసు అనేది కూడా మనము ఎలా మలుచుకుంటే అలా మసులుతూ ఉంటుంది. మనము ఏదో రకంగా ఇంకొకరిని విమర్శించాలి అనుకుంటే మాత్రం అది మనకు రివర్స్ కావచ్చు. అది ఇంకేమైనా అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇవన్నీ మనం చెప్పుకుంటూ పోతూ ఉంటే ప్రతి సూక్ష్మంగా ఆలోచన చేసుకోవాలి అనే దాన్ని బట్టి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అయితే నేను ఇంకా మాట్లాడుకుంటూ ఎటో పోతున్నాను. మనకు గోవింద సేవ అని ఒక సత్యభామ అని ఒక అమ్మాయి, తను ఎప్పటి నుంచో వీడియోలు పెడుతూ ఉంది. కానీ తన వీడియోలు చూస్తూ ఉంటే కొంతమందికి, అంటే వినే వాళ్ళకే నచ్చుతుంది. అది వినాలి అనుకున్నప్పుడు వీడియోను ఓపెన్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు అని. అలా ఎక్కడ పొరపాటు జరిగినా సహించే మనిషి అయితే కాదు. నేను చెప్తున్నాను, నేను కూడా ఒక యూట్యూబ్ చేస్తున్నాను కాబట్టి దాని గురించి ఆమె వీడియోలు చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఏదో నాకు వచ్చిన 2 మాటలు అలా చెప్పేస్తూ ఉంటాను. నా మాటల్లో కూడా పొరపాట్లు జరగవచ్చు, కానీ ఆమె మాత్రం కడేగండిగా బాగా గట్టిగా పిడికిలు బిగించినట్టుగా మాట్లాడుతుంది. అమ్మాయి మాటలు వింటుంటే చాలా మంచిగా అనిపిస్తాయి. అంత ధైర్యంగా ఆడమనిషి అయినా కూడా ఏకధాటిగా పోరాడుతూ ఉంది. ఎక్కడ ధర్మము అధర్మము అనేది ఎక్కడ పొరపాటు జరిగినా కూడా ఆ అమ్మాయి వెంటనే స్పందిస్తుంది. ఇలాగే ఎక్కడెక్కడ ఏమేమి జరిగినా కూడా ఆమె వీడియో రూపకంగా మనకు వివరణ చెప్తుంది. వివరణ అంటే తను వీడియోలు చేస్తుంది, అక్కడ ఏం జరిగింది చూసి చెప్తుంది అని కాదు, మనకు వివరణ ఇస్తుంది అనే దాన్ని బట్టి మనం చాలా అర్థం చేసుకునేది చాలా ఉంటుంది. ఆమె ఎటువంటి సమస్యనైనా కూడా ఎదుర్కొనే దిట్టగా మనిషి. సత్యభామ అంటే సత్యభామ లాగానే ఉంది అంటే చెప్తున్నాను. కానీ నాకు కొన్ని మాటలు వింటూ ఉంటే ఆ మాటలు వినాలనిపిస్తుంది. మనకు ఉపయోగం పడకపోని, కానీ అవతలి వారు మంచిగా మనకు ఏదో ఉద్దేశిస్తున్నారు అన్నప్పుడు మనం ఇంకా చూపు మల్లదనమాట. కంప్లీట్గా వినాలి అనిపించేటట్టుగా మాట్లాడుతుంది అమ్మాయి. చాలా చక్కగా మాట్లాడుతుంది.
చాలా ధైర్యంగా మాట్లాడుతుంది. అలాంటి వాళ్ళు కావాలి, ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి సమాజంలో చెప్తున్నాను, ఇక్కడ దేవాలయాల్లో ఏదైనా పొరపాటు జరిగినా, ఎక్కడ సంఘ కర్తల దగ్గర ఏదైనా పొరపాటు జరిగినా ఇవన్నీ విమర్శించి మనకు గట్టిగా వాదిస్తుంది. వాదించినప్పుడే మనము ఎంత సంతోషిస్తాము. మనం చేయలేకపోయినా కూడా ఎదుటి వాళ్ళు చేస్తుంటే వాళ్ళకు శక్తిని, బలాన్ని, ప్రోత్సాహాన్ని ఇవ్వడమే మన వీడియో రూపకంగా మనం చూస్తాం. కనీసం ఈ అమ్మాయి గట్టిగా మాట్లాడింది, ఒక నలుగురిలో ఈ అమ్మాయి ఒక్కటి గట్టిగా మాట్లాడింది, నలుగురు ఒక రకంగా మాట్లాడితే ఈ అమ్మాయి ఒక రకంగా మాట్లాడింది అనే సంతోషము బాగుంటుంది కదా. అలానే నేను కొద్దిగా అమ్మాయి చాలా పోరాడుతూ ఉంది. పోరాటం అంటే ఏదో కాదు, సనాతన ధర్మం గురించి ఆమె ఎక్కడ పొరపాటు జరిగినా కూడా సహించేది లేదు అన్నట్టుగా గట్టిగా ధీటుగా వాదిస్తూ ఉంటుంది. కానీ వాదించడంలో కూడా ధైర్యము, శక్తి, బలము ఉండాలండి. ఒక్క ఆడ మనిషి సపోర్టు, ఎక్కడా సపోర్టు లేకుండా అంత ధైర్యంగా వీడియోలో, సోషల్ మీడియాలో చాలా గొప్పగా ప్రతి ఒక్కరు ఎవరిని వీడియో యూట్యూబ్ చూసే వాళ్ళని ఎవరిని అడిగినా సత్యభామ అంటే గోవింద సేవ. అసలు తను ఎంచుకున్న మార్గమే తనకు కరెక్ట్ అనిపిస్తుంది నాకు. ఆ ఛానల్ పెట్టుకోవడము, ఆమె ఆ గోవింద సేవ అనే ఛానల్ పెట్టుకోవడము, గోవింద అనే సేవ అంటేనే అదే కదండి. గోవింద సేవ అంటేనే మనకు ఎక్కడైనా అన్యాయం జరిగితే వాళ్ళకు సహాయం చేయడము, హెల్ప్ చేయడము, సేవ చేయడము, సహకరించడమే సేవ. చాలా మంచిగా ఛానల్ పెట్టుకుంది. నాకు ఆమె గురించి నేను ఆమె వీడియోలు చూస్తుంటాను, కానీ ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా సహించేది లేదు అన్నట్టుగా ఆమె ఉద్దేశంగా మాట్లాడుతుంటుంది. అంటే మనకు చెప్పినట్టుగా పొరపాట్లు చెయ్యకండి అని చెప్పినట్లుగా, అక్కడ జరిగేది పొరపాటు, అది కరెక్టు కావాలి అన్నట్టుగా అంత మంచిగా వివరణ ఇస్తూ ఉంటుంది. అట్లా వివరణ ఇచ్చేవాళ్ళు కూడా కావాలండి. అట్లా ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఎవరు చేసేది వాళ్ళు చేసుకుంటూనే పోతారు. ఇంకా వాళ్ళని అడగడానికి మధ్యవర్తి అనేది వాళ్ళు ఎవరుంటారు? ఎవరో వాళ్ళకి సపోర్ట్ ఉన్న వాళ్ళే మాట్లాడతారు కదా. కానీ పబ్లిక్గా సోషల్ మీడియాలో ఇలా ధీటుగా సమాధానాలు చెప్పేవాళ్ళు కూడా ఉండాలి. కరెక్టేనా? నేను ఆమె గురించి 2 మాటలు మంచిగా, నేను ఆమె వీడియోలు చూస్తుంటాను కాబట్టి 2 మాటలు మాట్లాడదాము. ఆమెకు వచ్చే కామెంట్స్ చదువుతుంటాను. ఆమె పెట్టే ప్రతి వీడియో నేను టైము ఉన్నా లేకపోయినా నాకు ఆమె వీడియో కంట పడింది అనుకోండి చూస్తాను. ఓకేనండి. మంచితనానికి పోయినప్పుడు మంచి అనేది మనకు ఒక మంచితనంగా ఒక మాట వస్తుంది అన్నప్పుడు ఆ మంచితనాన్ని మనం తీసుకోవడంలో తప్పు లేదు. ఓకే, మనం పొరపాటు చేయొచ్చు, చేసినంత మాత్రాన మనము చెడ్డవారం కాదు. మనం పొరపాటు చేసిన ఎదుటి వాళ్ళు దాన్ని కరెక్ట్ చేసినప్పుడే మనం కరెక్ట్ అనుకోవాలి. ఎందుకంటే మనం పొరపాటు జరిగింది అనుకున్నప్పుడు ఎదుటి వాళ్ళు చెప్పింది కూడా కరెక్టేనేమో అని కూడా మనం క్వశ్చన్ వేసుకోవచ్చు. దాంట్లో తప్పేం లేదు. ఓకేనండి. నేను మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అమ్మాయిని గురించి సత్యభామ గురించి 2 మాటలు చెప్పినందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను ఎప్పుడూ ఆమె గురించి వీడియో చేయలేదు, కానీ వీడియోలు చూస్తాను. కానీ మీరందరూ నా వీడియోను ముందు నుంచి ఆఖరి వరకు కంప్లీట్గా చూడాలని కోరుకుంటున్నాను. ఓకేనండి. నమస్కారము.